మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నామంటే ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేసుకుంటామని చెప్పాను కదా. ఇక్కడ నేను దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాననేది చూడండి. ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, ఇమేజ్ ఆర్ కలర్. బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ కానీ ఇమేజ్ కానీ ఉంది. దానిపైన ఏముందంటే పాపులర్ బుక్ అని ఒక హెడ్డింగ్ ఉంది, దాని కింద ఒక కార్డు ఉంది. ఓకేనా, ఇది యాక్చువల్గా ఉండేదైతే. ఇప్పుడు మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ కానీ ఇమేజ్ కానీ పెట్టేస్తాం, హెడ్డింగ్ డైరెక్ట్గా పాపులర్ బుక్ అని పెట్టేస్తాం. ఈ కార్డ్ని డిజైన్ చేసేటప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు ఈ కార్డ్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఒక కంటైనర్, కార్డ్ కంటైనర్ ఒక క్రియేట్ చేసుకుంటాం. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని ఇస్తాం. దాని మీద ఏముందంటే ఒక ఇమేజ్ ఉంది, ఒక హెడ్డింగ్, పారాగ్రాఫ్ బటన్ ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ని ఒక కంటైనర్లో వేసుకుంటాం. ఒక కార్డ్ కంటైనర్ క్రియేట్ చేసాం. ఆ కార్డ్ కంటైనర్లో ఇమేజ్ని ఒక కంటైనర్లో వేయండి, అండ్ ఈ హెడ్డింగ్, పారాగ్రాఫ్ బటన్, ఈ నాలుగిటిని ఒక కంటైనర్లో వేయండి. ఈ రెండు కంటైనర్ దేంట్లో ర్యాప్ అయి ఉంటుంది? ఈ కార్డ్ అనే కంటైనర్లో ర్యాప్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు రెండు కంటైనర్ ఉంది, ఆ రెండు కంటైనర్ దేని లోపల ఉంది? కార్డ్ లోపల ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే కార్డ్ కంటైనర్ ఉందో, ఓకేనా, ఆ కార్డ్ కంటైనర్ లోపల ఈ రెండు ఉంటుంది. ఆ కార్డ్ కంటైనర్కి ఏం చేస్తారంటే d-flex/row అని పెట్టినారంటే ఇట్లా అలైన్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ప్రోగ్రాంలో చూపిస్తాను చూడండి. ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకున్నా, దీని యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీస్ సిఎస్ఎస్లో ఉంటుంది. కింద హెడ్డింగ్ అనేది పెట్టుకున్నా, హెడ్డింగ్లో పాపులర్ బుక్స్ అవుట్పుట్ అయితే వచ్చింది చూడండి. పాపులర్ బుక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది. ఓకేనా. నెక్స్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నా, ఇవి వదిలేయండి. జస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నా, కంటైనర్ లోపల ఏం చేశానంటే ఇది వచ్చి కార్డ్ కంటైనర్గా క్రియేట్ చేసుకున్నా. కంటైనర్ లోపల ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసిన, ఆ కంటైనర్ దేనికంటే ఈ ఇమేజ్ కోసం ఇమేజ్ ఇన్సర్ట్ చేశానా. నెక్స్ట్ ఆ కంటైనర్ని క్లోజ్ చేసిన, నెక్స్ట్ ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసుకున్నా. ఈ కంటైనర్లో ఏం చేశాను? హెడ్డింగ్, పారాగ్రాఫ్ బటన్ కంటైనర్ క్లోజ్ చేసిన. ఓకేనా. నెక్స్ట్ దీని కింద ఏముంటుందంటే కార్డ్ కంటైనర్ ఉంటుంది. కార్డ్ కంటైనర్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ కంటైనర్ ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ కార్డ్ కంటైనర్ ఇక్కడ క్లోజ్ అయింది. ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ కంటైనర్ది ఇది. ఓకేనా. ఇప్పుడు అలా క్లోజ్ అయింది. ఇప్పుడు దీనికి మీరు ఏదైతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఒక కంటైనర్, ఇమేజ్కి ఒక కంటైనర్, అండ్ పారాగ్రాఫ్కి, హెడ్డింగ్స్కి ఒక కంటైనర్, ఈ కంటైనర్ ఉంది చూసినారా, ఈ రెండింటిని ర్యాప్ చేసిన కంటైనర్ ఏది? కార్డ్ కంటైనర్. ఓకేనా. ఇది కార్డ్ కంటైనర్. ఈ కార్డ్ కంటైనర్కి మీరేం చేయాలా? d-flex/row ఇచ్చినారంటే ఇట్లా అలైన్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ చూపిస్తాను చూడండి. కార్డ్ కంటైనర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని ఇచ్చిన అంతే. అండ్ ఈ ఇమేజ్ యొక్క సైజ్ అనేది పెద్దదిగా ఉంది, ఇమేజ్ సైజ్ అనేది మనం తగ్గించుకున్నాం ఇక్కడ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింద మనకు ఒక ఆప్షన్ ఉంది, దీనికి బ్యాక్గ్రౌండ్ కార్డ్ అనేది లేదు. ఓకేనా. దీనికి కూడా సేమ్ ప్రాసెసే. ఇమేజ్ని ఒక కంటైనర్గా కన్సిడర్ చేసుకుంటాం, ఈ హెడ్డింగ్, పారాగ్రాఫ్ బటన్ని ఒక కంటైనర్గా కన్సిడర్ చేసుకుంటాం. ఈ రెండు కంటైనర్ని ఇంకొక కంటైనర్లో ర్యాప్ చేయాలా. అంటే ఈ రెండు కంటైనర్ దేని లోపల ఉండాలా? ఇంకొక కంటైనర్ లోపల ఉండాలా. ఆ కంటైనర్ని మీరు d-flex/row ఇచ్చినారంటే ఈ రెండు ఇట్లా మారిపోతాయి. ఓకేనా. దీనికి నేను ప్రోగ్రామ్ రాసేసి కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.